పంచదార డబ్బనంతా ఖాళీ చేస్తున్నారు? నాన్న అక్క 10వ తరగతి పాస్ అయింది. నాకు తెలుసమ్మా, నా బంగారు తల్లికి అన్ని అదృష్టాలే. అలా పాస్ అయిందో లేదో ఇలా మంచి సంబంధం వచ్చింది. అదేంటి నాన్న, నాకు ఇంత చిన్న వయసులోనే పెళ్ళేంటి నాన్న? ఇప్పుడే కదా 10వ తరగతి క్లాస్ లో పాస్ అయ్యాను. నాకు అప్పుడే పెళ్ళొద్దు నాన్న. అయినా వయసుతో పనేంటమ్మా? నా మనసుతో కూడా పని లేదా నాన్న? అంటే అంటే ఏంటని ఉద్దేశం? నీకు చెప్పే అంతకి పెద్దదాన్ని కాదు, కానీ నాకు ఇప్పుడే పెళ్ళొద్దు నాన్న. అవునా, చదువుకొని ఏం చేద్దామని? మంచి సంబంధం ఈడు జోడు బాగుంటుంది. నా మాట విని పెళ్లి చేసుకో. చదువుకునే వయసులోనే నాకు పెళ్లి చేస్తున్నాను నాన్న. ఇక నా జీవితం ఎలా ఉంటుందో కన్నా ముందే కనబడుతుంది. ఏంటి ఏడ్చిన పరు బజార్ పాలు ఎక్కిద్దామనా? నేను చూసిన సంబంధం బాగుంటుంది, ఈడు జోడు బాగుంటుంది, పెళ్లి చేసుకో. హలో ఏంటి రండి రండి, పెళ్లి మీకు కాదు నా కూతురికి. ఏంటి ఆ పెళ్లి నడక? రండి రండి. ఏ మాట కా మాట చెప్పుకోవాలి, కానీ పెళ్లి మాత్రం చాలా గ్రాండ్ గా చేస్తానులే. ఏమే అతను సిగ్గున్నదా? చిన్న పిల్లలు తెచ్చి బాల్య వివాహం చేస్తాడు. మనకెందుకే? వచ్చామా తిన్నామా వెళ్ళామా అన్నట్టు ఉండాలి. ఇవన్నీ మనకెందుకే? సంధ్య సంధ్య బ్యాగ్ తీసుకురా, ఆఫీస్కి వెళ్తా. సంధ్య ఆఫీస్కి వెళ్తా, బ్యాగ్ తీసుకురా. తెస్తున్నానండి, తీసుకోండి. ఏమండి పిల్లలే వెళ్ళాను? పిల్లలు నాకు వచ్చేటప్పుడు చాక్లెట్లు తీసుకోండిరా. ఇవ్వండి. ఎలాగో మన పెళ్ళై 8 సంవత్సరాలు అవుతుంది కాబట్టి, మీరు ఎలాగో సిటీకే వెళ్తున్నారు కాబట్టి వచ్చేటప్పుడు నా కాలేజ్ అడ్మిషన్ గురించి కొంచెం తెలుసుకుందండి. ఖచ్చితంగా తీసుకొస్తా సంధ్య. ఏంటే చదివి ఏముంటుంది కానీ చదివేదానైతే పెళ్ళి అయితే చేస్తున్నట్టు? అమ్మ ఆపమ్మ, నీకేంటి లేదు. నేను కూడా చూస్తా, నా సమయం వచ్చేప్పుడు చేస్తా. అమ్మా అమ్మా, మన నానమ్మకు మనం ఎందుకు ఇష్టం లేదు? అయ్యో అదేం లేదురా, నానమ్మకు మనం అంటే ఇష్టమే, కాకపోతే ఏదో అలా అంటుంది అంతే. హలో హలో హలో, ఎవరు చెప్పండి? నేను గాంధీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. ఈ నంబర్ గల వ్యక్తి సిటీ కాలేజ్ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయారు. వచ్చి బాడీ తీసుకెళ్ళండి. అయ్యో ఇవ్వండి. ఏంటి ఏమైతే నట్టిందనే సోకాలేంటి? అది సిటీకి వెళ్ళిన అతను మీ అబ్బాయి యాక్సిడెంట్ తో చనిపోయాడట అత్తయ్య. గోపాల్ గోపాల్ గోపాల్.
నాన్న లేడా? బాగున్నావా? బాగున్నావా? ఎట్లున్నావక్క? నాన్న లేడా? ఏంటమ్మా? ఎలా ఉన్నారు నాన్న? ఏదో ఉన్నాలే అమ్మా. మొగడు పోగొట్టుకున్న బాధలో నువ్వుంటే, నిన్ను ఉంచుకుంటే చెల్లెకొచ్చే సంబంధాలు వస్తాయో రావో అనే బాధలో నేనున్నా. అదేంటి నాన్న, నాకు ఇప్పుడే కదా పెళ్ళైతే నాకే ఇలా అయిపోయింది. ఇప్పుడే చెల్లకు పెళ్ళెందుకు నాన్న? ఇప్పుడే నా బతికే ఇలా అయిపోయింది. ఇక ఇప్పుడు చెల్లకు పెళ్ళొద్దు నాన్న. నన్నైనా చదివించలేదు, ఇక చెల్లెనైనా చదివియండి నాన్న. అంటే అంటే మీ ఉద్దేశాలేంటే? అది కాదు నాన్న, నా జీవితమే ఇలా అయిపోయింది. ఇప్పుడు నా చెల్లె జీవితం కూడా ఇలా కాకూడదు నాన్న. తన్నేనైనా చదువుకోనియండి నాన్న. చెల్లికి సంబంధం చూసా, పెళ్లి చేస్తా. అమ్మా, అంజలి, కొంచెం అన్నం ఉంటే పెట్టావానే? పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు. నన్ను క్షమించక్క. కనీసం తిన్నావా అని కూడా నిన్ను అడగలేదు. ఒక్క నిమిషం అక్క. అత్తవో అత్తవో కొంచెమే ఉంది. పిల్లలకు పెట్టు. సరుకులు తెచ్చి వంట చేస్తా. సరే చెల్లి. పిల్లలు, మీరు ఇక్కడ కూర్చోండి. నా కొడుకుని మింగిన తిమింగలానివే నువ్వు. మొగడు పోగొట్టుకున్న బాధలో నువ్వు ఉంటే, పెళ్లికి మధ్య సంబంధాలు రాకుండా పోతాయేమో అన్న బాధలో నేనున్నా. ఇక రాబలేదు. ఇలా చేస్తేనైనా నాన్న మారి ఇక చెల్ల పెళ్ళైనా చేయకుండా అవుతాడు. ఇక నేను విషయం తాగాల్సింది. పిల్లలు, ఇలా రండి, అన్నం తినిపిస్తాను.